మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఆసీస్ యువ ఆటగాడు శామ్ కాన్స్టాక్తో విరాట్ స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే విరాట్ కోహ్లీ తప్పును అంగీకరించడంతో ఐసీసీ జరిమానాతో సరిపెట్టింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేస్తున్నప్పుడు కాన్స్టాస్ విరాట్ ఒకరినొకరు భుజాలను తాకుతూ వెళ్లారు. విరాట్ కోహ్లీ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అతడికి మ్యాచ్ ఫీజులో 20% విధించింది. అలాగే విరాట్ ఖాతాలో ఒక డిమోరేట్ పాయింట్ కూడా పడింది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఆసీస్ యువ ఆటగాడు శామ్ కాన్స్టాస్తో విరాట్ స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే విరాట్ కోహ్లీ తప్పును అంగీకరించడంతో ఐసీసీ జరిమానాతో సరిపెట్టింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేస్తున్నప్పుడు కాన్స్టాస్ విరాట్ ఒకరినొకరు భుజాలను తాకుతూ వెళ్లారు. విరాట్ కోహ్లీ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అతడికి మ్యాచ్ ఫీజులో 20% విధించింది. అలాగే విరాట్ ఖాతాలో ఒక డిమోరేట్ పాయింట్ కూడా పడింది.